గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎగ్జిట్ పాల్స్ స్పెషల్ లైవ్ షో. 5 రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగిన రోడ్ షోలు, మండు టెండల్లోనూ కురిసిన హామీల వర్షాలు, పేలిన విమర్శల టపాకులు, అంచనాలకు మించి పోటెత్తిన ఓటర్లు, 2029 ఎన్నికలకు ఈ ఫలితాలే రెఫరెండం అన్న ప్రచారాలు, దేశమంతా నరాలు తెగే ఉత్కంఠ పెంచిన ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ నుంచి పుదుచ్చేరి వరకు ఎక్కడ ఏ జెండా ఎగురుతుందనన్న ఆసక్తి, అధికారంలో కొనసాగేదెవరు, కొత్తగా అధికారాన్ని సొంతం చేసుకునేదెవరు అన్న ఉత్కంఠ పెరుగుతున్న తరుణంలో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీదే ఉంది. అన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు, కానీ చాలా వరకు ఇవి పబ్లిక్ పల్స్ పట్టుకుంటాయి. దాదాపుగా ప్రజా తీర్పును, ప్రజల నాడిని ఒడిసి పడతాయి. అందుకే ఈ ఉత్కంఠ, అందుకే ఈ ఆసక్తి. లోకల్ నుంచి నేషనల్ వరకు పలు ప్రఖ్యాత సంస్థలు చేసిన ఎగ్జిట్స్ పోల్ ఫలితాలు, అంచనాలు కాసేపట్లోనే మీ ముందు రాబోతున్నాయి. తమిళనాట డిఎంకే కూటమి టీవీకే, ఏఐఏడిఎంకే మధ్య అధికారం కోసం గట్టి పోటీ నెలకొంది. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చరిత్ర తిరగరాస్తుందా, లేదంటే యూడిఎఫ్ పుంజుకుంటుందా అనేది తేలిపోనుంది. బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా 4వ సారి అధికారాన్ని అందుకోవాలని ఆరాటపడుతుంటే చరిత్ర తిరగరాసి బెంగాల్ గడ్డపై కాషాయ జెండా పాతాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అస్సోం, పుదుచ్చేరి ఎన్నికలు కూడా అంతే హీట్ రగిల్చాయి. ఇంతకీ బెంగాల్ టైగర్ ఎవరో ఈ ఎగ్జిట్ పోల్స్ తెలుస్తాయా? తమిళ తంబీలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాయా? కేరళంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతబోతోందా లేదా క్లారిటీ ఇస్తాయా? అస్సాం, పుదుచ్చేరిలో కమలం పట్టు కొనసాగిస్తుందా లేదా స్పష్టం చేస్తాయా? 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? పబ్లిక్ పల్స్ పక్కాగా పట్టుకుంటాయా? మే 4న రాబోయే అసలు సిసలు ఫలితాలను ముందే రివీల్ చేస్తాయా? ఇప్పుడు మన ముందున్నాయి వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయి అన్నది. ముందుగా యాక్సిస్ మై ఇండియా అసోంకు సంబంధించి ఎన్డీఏ 85 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 36 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. ఓవరాల్ గా చూస్తే అదర్స్ 0 కనిపిస్తోంది. యాక్సిస్ మై ఇండియా చెబుతున్న దాని ప్రకారం 126 స్థానాలున్న అసోంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి మరోసారి రాబోతోందనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 24 నుంచి 36 స్థానాలకే పరిమితం కాబోతోందన్నది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. రైట్, మరో సంస్థ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం తమిళనాడుకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. డిఎంకే 125 నుంచి 145 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఏఐఏడిఎంకే ఆశలు పెట్టుకున్నప్పటికీ 65 నుంచి 80 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇక టీవీకే కేవలం విజయ్ స్థాపించినటువంటి కొత్త పార్టీ 18 నుంచి 24 స్థానాలు, దాదాపుగా డబుల్ డిజిట్ ను దాటుకుని 20 స్థానాలను కూడా దాటుకుని వెళ్లే అవకాశం ఉందని అనేది కూడా ఇక్కడ పీపుల్స్ పల్స్ మనకు అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఓవరాల్ గా మరోసారి డిఎంకే అధికారంలోకి రాబోతోందన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చింది పీపుల్స్ పల్స్. 125 నుంచి 145 స్థానాల్లో డిఎంకే కూటమి విజయం సాధించబోతోంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించబోతున్నారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. తమిళనాడులో స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేది పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ రైట్, మనం చూస్తున్నాం కేరళంకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. పీపుల్స్ పల్స్ మొత్తం 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాలకే పరిమితం కాబోతోంది. యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ తో కూడినటువంటి ఈ ఫ్రంట్ 75 నుంచి 85 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందనేది పీపుల్స్ పల్స్ అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఎల్డీఎఫ్ కూటమి కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతోందంటే అధికారాన్ని కోల్పోబోతోంది. యూడీఎఫ్ అధికారంలోకి రాబోతోంది అన్న సంకేతాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. 75 నుంచి 85 స్థానాల్లో యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించబోతోంది. ఎన్డీఏ కేవలం 3 స్థానాలకు, అత్యధికంగా చూస్తే ఇక్కడ 3 మాత్రమే కనిపిస్తోంది, అత్యల్పం చూస్తే 0 మనకు కనిపిస్తోంది. రైట్, దీన్ని బట్టి కేరళలో అధికారం మార్పిడి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. పినరయి విజయన్ ఇక్కడ అధికారాన్ని కోల్పోబోతున్నారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది.
రైట్, నెక్స్ట్. ఎస్, అస్సోంకు సంబంధించినటువంటి ఫలితాలను చూస్తున్నాం. 126 స్థానాలు ఉన్నటువంటి అస్సోంలో పీపుల్స్ పల్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే ఎన్డీఏ కూటమి 68 నుంచి 72 స్థానాల్లో విజయం సాధించబోతోంది. అంటే మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ సాధించబోతోంది. కాంగ్రెస్ కేవలం 22 నుంచి 26 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇతరులు 19 నుంచి 29 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు చాలా క్లియర్ మెజారిటీతో, స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందనేది చాలా స్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. అస్సాంలో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోందనేది ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్. ఎస్, పుదుచ్చేరికి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ కేవలం 30 స్థానాలు మాత్రమే ఉన్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందనేది చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తోంది. 16 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 10 నుంచి 12 స్థానాలకు పరిమితం కాబోతోంది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలకు పరిమితం కాబోతున్నారు. నెక్స్ట్. రైట్, మనం చూస్తున్నాం SAS గ్రూప్, IITians గ్రూప్ వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధించబోతోంది. కాషాయానికి ఏ మాత్రం కూడా అధికారం దక్కే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనిపిస్తున్నాయి. 170 నుంచి 190 స్థానాల్లో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించబోతోందని SAS గ్రూప్ చాలా క్లియర్ గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. బీజేపీ 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించబోతోంది. సిపిఎం కాంగ్రెస్ 1 నుంచి 4, సిపిఎం 0 నుంచి 2. ఏ స్థాయికి పడిపోయిందో సిపిఎం మనం చూడొచ్చు. కాంగ్రెస్ కూడా ఉనికిని చాటుకునే స్థాయిలోనే ఉంది. కేవలం ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ఇండికేషన్స్ స్పష్టంగా SAS గ్రూప్ ఇచ్చింది. 170 నుంచి 190 స్థానాలలో మమతా బెనర్జీ, టీఎంసీ విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ మనకు కనిపిస్తోంది. SAS గ్రూప్ ఇచ్చినటువంటి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. రైట్, SAS గ్రూప్ తమిళనాడుకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఫలితాలను చూసాం. సేమ్ SAS గ్రూప్ కూడా IITians గ్రూప్ డిఎంకే ప్లస్ 134 నుంచి 141 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. 84 నుంచి 90 స్థానాలకే ఏఐడిఎంకే ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈసారి ఎన్నికల్లో విజయం సాధించే అంశానికి సంబంధించి. ఎందుకంటే డిఎంకే పైన, అక్కడ మంత్రుల పైన చాలా వరకు నెగటివ్ టాక్, పూర్తిగా వ్యతిరేకత అనేది కనిపిస్తున్న నేపథ్యంలో డిఎంకే, ఏఐడిఎంకే బీజేపీతో కలిసి విజయం సాధించాలని, ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని చూసినప్పటికీ కూడా 84 నుంచి 90 స్థానాలు గట్టి పట్టునే పోటీనే ఇచ్చినప్పటికీ కూడా 84 నుంచి 90 స్థానాలకే పరిమితం కాబోతోందని తేలింది. ఇక విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ కేవలం 4 నుంచి 8 స్థానాలకే పరిమితం కాబోతోందని SAS గ్రూప్ చాలా క్లియర్ గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. అంటే టీవీకే పార్టీ ఏ మాత్రం కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. కనీసం డబుల్ డిజిట్ కూడా చేరుకొని పరిస్థితి నెలకొంది. అదే మనం పీపుల్స్ పల్స్ చూసినప్పుడు దాదాపు అత్యధికంగా 24 స్థానాల వరకు టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఉందని తేల్చింది. కానీ ఇక్కడ SAS గ్రూప్ ను తీసుకున్నప్పుడు SAS గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ లో కేవలం టీవీకే 4 నుంచి 8 స్థానాలకే పరిమితం అవుతుందని తెలియంది. 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకే మరోసారి అధికారాన్ని చేపట్టబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్. ఇటు పీపుల్స్ పల్స్ కానీ, ఇటు SAS గ్రూప్ కానీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం కేరళకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో SAS గ్రూప్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే రకంగా కనిపిస్తోంది. LDF 61 నుంచి 66 స్థానాలకు పరిమితం కాబోతోంది. UDF 76 నుంచి 81 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది SAS గ్రూప్. NDA 3 నుంచి 4 స్థానాలకు పరిమితం కాబోతోందని SAS గ్రూప్ చెబుతోంది. అదే మనం పీపుల్స్ పల్స్ తీసుకున్నప్పుడు 0 నుంచి 3 స్థానాలు అన్నారు. ఇక్కడ 3 అత్యల్పంగా కనిపిస్తోంది, 4 అత్యధికంగా మనకు కనిపిస్తోంది ఎన్డీఏకి సంబంధించి. నెక్స్ట్.
రైట్, అసోంకు సంబంధించి ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఫలితాలు మొత్తం 126 స్థానాలు ఉన్నటువంటి అసోంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోందనే సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. 84 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించబోతోంది ఎన్డీఏ. ఇక కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా అధికారానికి చేరువయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది, దగ్గర కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇక అదర్స్ 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎస్ఏఎస్ గ్రూపు పుదుచ్చేరికి సంబంధించి ఎన్డీఏ 17 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుంది పుదుచ్చేరిలో. ఇక్కడ మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాలు వస్తే విజయం సాధించవచ్చు, అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము 17 స్థానాల నుంచి 19 స్థానాలతో ఎన్డీఏ క్లియర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 11 నుంచి 12 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇతరులు 1 నుంచి 3 స్థానాలు. ఎస్ మ్యాట్రిక్స్ అసోంకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇస్తోంది. రైట్, ఇతర సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూద్దాం. మ్యాట్రిక్స్ ఏం చెబుతోంది అసోంకు సంబంధించి? ఇదివరకు మనం చూసినటువంటి పీపుల్స్ పల్స్ కానీ ఎస్ఏఎస్ గ్రూప్ ఐఐటిఎన్స్ ఇచ్చినటువంటి ఫలితాలు కానీ ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనకు మ్యాట్రిక్స్ కూడా ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోంది అనేటటువంటి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తోంది. 85 నుంచి 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇతరులు 6 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. అస్సోంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. అనేక అంశాలు ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కూడా మనం క్లియర్గా చర్చించుకుందాం. మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి ఫలితాలు చూసాం. అసోంకి సంబంధించి 126 స్థానాలు ఉన్నాయి. 85 నుంచి 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, చాణక్య స్ట్రాటజీస్ 294 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా ఆసక్తికరంగా మారింది. టీఎంసీ 130 నుంచి 140 స్థానాలకే పరిమితం అవుతుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్న మాట. వెంటనే మనం బీజేపీని చూస్తున్నాం, 150 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది. 160 స్థానాల వరకు వచ్చిందంటే బీజేపీ డెఫినెట్గా ఇక్కడ అధికారంలోకి రాబోతోంది అన్నటువంటి సంకేతాలను ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో వెల్లడిస్తోంది. కేవలం 140 దగ్గరకు వచ్చి ఆగిపోతోంది టీఎంసీ. 150 నుంచి 160 స్థానాలతో 150 అనేది అత్యల్పంగా బీజేపీకి కనిపిస్తోంది, 160 అత్యధికంగా కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ఇక్కడ అధికారంలోకి వస్తుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్నమాట. అదే మనం ఎస్ఏఎస్ గ్రూప్ చూసినప్పుడు కానీ లేకపోతే పీపుల్స్ పల్స్ చూసినప్పుడు కానీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందనేటటువంటి సంకేతాలు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 నుంచి 4 స్థానాలకు పరిమితమై ఉనికిని చాటుకునే పరిస్థితిలో ఉండి పూర్తిగా ఉనికిని కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం. సున్నకు పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నెక్స్ట్, రైట్, చాణక్య స్ట్రాటజీస్ తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో మరోసారి డిఎంకే అధికారంలోకి రాబోతోందనేది అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనకు కొంత డీవియేషన్ కనిపిస్తోంది. కొన్ని సర్వే ఫలితాలేమో అటు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతుంటే కాదు, బీజేపీ అధికారంలోకి రాబోతోందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఇక తమిళనాడుకు సంబంధించి ఏకపక్షంగా అన్ని సర్వే సంస్థలు ఇస్తున్న దాన్ని బట్టి చూస్తే డిఎంకే 145 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఏఐఏడిఎంకే 50 నుంచి 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతోంది. టీవీకే విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 13 నుంచి 18 స్థానాలతో ఇక్కడ మళ్ళీ మనకు డబుల్ డిజిట్ కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం చూసినటువంటి మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని సర్వే సంస్థలు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందనేటటువంటి ఫలితాలను ఇచ్చాయి. కానీ ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చూసినప్పుడు టీవీకే 13 నుంచి 18 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. టీవీకే ప్రభావం ఏఐఏడిఎంకే పైన చాలా స్పష్టంగా పడినట్లుగా క్లియర్ ఇండికేషన్ ఇక్కడ మనకు ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినా అర్థమవుతుంది. నెక్స్ట్, రైట్, చాణక్య స్ట్రాటజీస్ కేరళకి సంబంధించి
చాణక్య స్ట్రాటజీస్ 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో LDF 58 నుంచి 64 స్థానాలకే పరిమితమవుతుందనేది చాలా క్లియర్గా చెబుతోంది. UDF 72 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించబోతోంది, అధికారంలోకి రాబోతోందని చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. ఇక NDA 1 నుంచి 3 స్థానాలకు పరిమితమవుతుంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని చాణక్య స్ట్రాటజీస్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ అసోంకి సంబంధించి చూస్తున్నాం. NDA హ్యాట్రిక్ కొట్టబోతోందా? ఎస్, అన్ని సర్వే సంస్థలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ కూడా క్లియర్గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెబుతోంది. NDA 88 నుంచి 98 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ ఇండికేషన్ NDA మరోసారి అంటే హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ పుదుచ్చేరికి సంబంధించి మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. NDA 17 నుంచి 20 స్థానాలతో విజయం సాధించబోతోంది. ఇక్కడ మరోసారి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 13 స్థానాలకే పరిమితమవుతుంది. అదర్స్ చూసినప్పుడు 0 నుంచి 1 మాత్రం మనకు కనిపిస్తోంది. బీకాన్ వెస్ట్ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ 149 నుంచి 154 మనకు ఇప్పటి వరకు 4 సర్వే సంస్థలను చూసాం. అందులో 3 ప్రధానంగా TMC విజయం సాధించబోతోందనేటటువంటి సంకేతాలను ఇచ్చాయి. అందులో ఇప్పుడు బీకాన్ చూస్తున్నాం. 149 నుంచి 154 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది 4సారి అనేటటువంటి సంకేతాలను ఇచ్చింది. ఇక బీజేపీ 136 నుంచి 141 స్థానాలతో గట్టి పోటీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ 0, CPM 0. ఇక్కడ కాంగ్రెస్ కానీ CPM కానీ ఉనికిలో లేనట్టుగా స్పష్టమైన సంకేతాలు ఏ సర్వే ఫలితాలను చూసినా మనకు కనిపిస్తున్నాయి. ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో జాయిన్ అవుతున్నారు దేవులపల్లి అమర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, నాగేశ్వరరావు గారు, సెఫాలజిస్ట్. నాగేశ్వరరావు గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనే ప్రశ్న ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఎన్నికల సందర్భంలోనూ అందరి మెదడులో వచ్చేటటువంటి ప్రశ్న. కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా కనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా తలకిందులయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వెస్ట్ బెంగాల్కి సంబంధించి అందరికీ చాలా ఆసక్తి ఉంది. కానీ 4 సర్వే సంస్థలు మనం చూసినప్పుడు 3 ఒకవైపు ఉన్నాయి, 1 ఇంకో వైపు ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి? వెస్ట్ బెంగాల్లో అవి వాటితో ఏకీభవిస్తాను, మెజార్టీ వాటితో. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే సమయం తక్కువ ఉంటుంది. ఓకే, ఎలక్షన్ 6కి అయిపోతుంది, మనం 7కి డిబేట్ పెడుతుంటాం. ఈ సమయంలో నేను గతంలో ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఎగ్జిట్ పోల్స్ నాకు ప్రజెంట్ చేసిన టైంలో ఈ టైంలో ఏంటంటే చాలా క్రిటికల్గా టైం సరిపోకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. దీనికి ఏంటంటే కొంచెం టైం తీసుకొని చెప్పడం వల్ల ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి. ఫెయిల్ అయ్యే కారణాలు ఏంటంటే ఇది కారణాలు, ముఖ్యంగా ఫెయిల్ అవ్వడానికి కారణాలు. కొందరు ఏం చేస్తారంటే ఫెయిల్ అవ్వడానికి కారణాలు పాత ఎలక్షన్ కంటే ముందు ఎన్నికలు ముగిసిన వెంటనే ఒక అరగంటనో గంట గ్యాప్ ఇస్తాయి. ఒకసారి చాలా క్లియర్ గా ఒక మిర్రర్ ముందు మనం నిలబడి చూసుకున్నట్టుగా సరిగ్గా ఫలితం అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎలా సాధ్యమవుతుంది అంటే అది ఆ టీం వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 200 నియోజకవర్గాలు సర్వే చేశారు. దాన్ని వచ్చినట్టు అవుట్పుట్ ఇమీడియట్గా రిపోర్ట్స్ చేసుకునే వ్యవస్థ ఉండాలి అక్కడ. ఓకే, అది ఉన్నప్పుడు సక్సెస్ అవ్వగలుగుతాం. ఫెయిల్ అవడానికి కారణం పాత కొన్ని ఏంటంటే ఎలక్షన్కి ముందు చేసిన సర్వేలో ముందు వేసుకొని వాటిని అలా ఇలా మార్చేసి చేస్తే అది కూడా ప్రాబ్లం జరుగుతుంది. సార్ అమర్ గారు, 2 ప్రధానమైన రాష్ట్రాలపైన ఎక్కువ దృష్టి ఉంది. 5 ఇంపార్టెంటే ఏ పార్టీకైనా, కానీ ప్రజలు చూసే వాళ్ళకి ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి తమిళనాడు పైన కూడా ఎక్కువ దృష్టి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ విషయాన్ని చూస్తే ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన దాన్ని బట్టి తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని కనిపిస్తుంది. కానీ 1-2 సంస్థలు బీజేపీ రావడం ఖాయం అన్నట్టుగా సర్వే ఫలితాలను ఇస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ పశ్చిమ బెంగాల్ పైన? సాక్షి ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. ఇది ఒకటి ఎగ్జిట్ పోల్స్ గతంలో, ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు అన్నట్టుగా చూడాలి పరిస్థితిని. ఎప్పుడైతే కేంద్రం SIR అని ఒకటి పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఓట్లను అంటే జెన్యున్ ఓటర్లను ఉంచి బోగస్ ఓట్లు తీసేయాలనే ఒక పేరుతో చేస్తున్న
ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉన్నదో దీని కారణంగా చాలా సందేహాలు నెలకొంటున్నది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. మీరు పశ్చిమ బెంగాల్, తమిళనాడు 2 ప్రధాన రాష్ట్రాలు అన్నారు. నిజంగా కూడా ఇది పశ్చిమ బెంగాల్, తమిళనాడు 2 మనం మాట్లాడుకోవడానికే కాకుండా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకైనా లేదా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కైనా తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేకైనా అందరికీ ప్రతి వాళ్లకు ఇవాళ ఈ 2 రాష్ట్రాలు ముఖ్యమైన 5 రాష్ట్రాల్లో కేరళ అందరికీ తెలిసింది ఏంటంటే కేరళ సాధారణంగా కేరళ ఓటర్లు ఒక టర్మ్ కంటే ఎక్కువ ఒక పక్షాన్ని ఉండనివారు, అధికారంలో మారుస్తూ ఉంటారు. సరే ఈసారి యూడిఎఫ్ వస్తుందనే ఒక ప్రచారం అయితే ఉన్నది. కేరళది ఎట్లా ఉన్నా కూడా ఈ 2 పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అస్సాం ఎట్లాగో ఈసారి హ్యాట్రిక్ బీజేపీ కొడుతుందనే మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే అవకాశం లేదా, అది కూడా జరిగే. ఇప్పుడు అక్కడ అంటే సర్వేలు కానీ తర్వాత ఇప్పుడు వస్తున్న వీటిని కానీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది అస్సాంలో బీజేపీ వచ్చేట్టుందని. బెంగాల్ అండ్ తమిళనాడు ఈ 2 తీసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ఐఆర్ అనే దాని విషయంలో వివిధ రాజకీయ పక్షాలు చాలా అనుమానాలు, చాలా సందేహాలు వ్యక్తం చేసినాయి. కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి మీకు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇవాళ పరకాల ప్రభాకర్ అంటే ఆయన దేశం అంతా తిరిగి మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఎక్కడ ఎట్లా జరిగింది, మొత్తం లెక్కలతో సహా చూపిస్తున్నాడు ఆయన. సాయంత్రం 6 తర్వాత తెల్లవారుజామున 2-3 వరకు జరిగిన వాటిల్లో ఎన్ని ఓట్లు పోలేని, నిమిషానికి ఎన్ని ఓట్లు, సెకండ్కు 3 ఓట్లు పోలేనట్టు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఒక్కటండి, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయతకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత ఇవాళ చర్చలోకి వచ్చింది. తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా దేశ ప్రజలు, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది, దేశంలోనే ప్రజలందరిలో ఇట్లాంటి అందరిలో అంటే భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒప్పుకోకపోవచ్చు, మీరు మాట్లాడితే అందరు మాట్లాడినట్టు అవుతుందా అని, కానీ చాలామందిలో, ఎక్కువ మందిలో ఈ సందేహాలు ఉన్నవి. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. అధికారంలో ఉన్న పక్షాల పట్ల ఒక రకంగా, ప్రతిపక్షాల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్నది అని మీరు చెప్పినట్టుగా పరకాల ప్రభాకర్ కానీ ఇతర సంస్థలు కానీ చాలా క్వశ్చన్స్ రేజ్ చేసేసారు. ఈ క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు వాటికి ఆన్సర్ చెప్పి అనుమానాలుంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి. కానీ ఎక్కడ ఆ ప్రయత్నం ఎన్నికల సంఘం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. చేయకపోగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదో ఒక పత్రికా గోష్ఠిని నిర్వహించి రాజకీయ పక్షం మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షాలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తాయి, లేదా ప్రతిపక్షాలు కొన్ని ఫిర్యాదులు తీసుకొస్తాయి నీ ముందుకి. తీసుకొచ్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పని ఏమిటి అంటే దానికి స్పష్టతనివ్వాలి. అట్లా కాకుండా ఆ ప్రతిపక్షం మాట్లాడిన దాన్ని అధికార పక్షం ఖండించినట్టుగా, అంటే 2 రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్న చర్చగానో 2 రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్న సంఘర్షణగానో దీన్ని మార్చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒకప్పుడు శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా ఉన్న రోజుల్లో చెప్పినాడు ఆయన. ఇప్పటికీ ఆ పేరు అందరికి గుర్తుండిపోయి ఆయన తీసుకొచ్చినట్టు శేషన్ కాలంలో వచ్చిన సంస్కరణల్ని మనం ఈనాటికి అదే విధంగా కంటిన్యూ చేసుకుని ఉంటే డిఫరెంట్గా ఉండేది. మారుతూ వచ్చినాయి. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మేము దీన్నేమి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు, వాళ్ళు స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. కానీ మనం ఇవి చూస్తున్నప్పుడు, ఉదాహరణలు చూస్తున్నప్పుడు మాత్రం మనకు కనిపిస్తున్నది క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం అంటే అందరికీ సందేహాల్ని, అందరిలో ఉన్న సందేహాల్ని పటాపంచలు చేసి స్పష్టతనిచ్చి ఇగో ఇది ఎస్ఐఆర్లో ఇది జరిగింది అని చెప్తే బాగుంటుంది. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకున్నాం. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ కింద దాదాపు 90 లక్షల ఓట్లు తీసేసినారు అనుకోవాలి, తర్వాత 60 లక్షలు అన్నారు. ఎన్ని ఓట్లైనా కూడా ఒక్కసారి ఇన్ని ఓట్లు తీసేస్తే అంతమంది 5 ఏళ్ల కాలంలో
60 లక్షల మందో 90 లక్షల మందో వేరే దేశం నుంచి వచ్చినారా, లేకపోతే ఇక్కడన్న వాళ్ళు చనిపోయినారా, ఏమిటి ఇదంతా? దీని విషయంలో మాత్రం స్పష్టత రావాల్సిన అవసరం. సరే, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫలితాలు ఎట్లా వస్తాయి? ఇక్కడ ఇంకోటి ఏమిటంటే పశ్చిమ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 3 పర్యాయాలు అధికారంలో ఉంది. 2011 నుంచి ఇప్పటివరకు 2011, 16, 21 3 సార్లు వరుసగా అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది పనిచేస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. దాన్ని కనుక భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ, ఇప్పుడు గతంలో మమతా బెనర్జీ కంటే ముందు ఆమె పార్టీ కంటే కూడా ఎక్కువ కాలం అక్కడ అధికారంలో ఉన్నది సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్. జ్యోతి బసు గారు దాదాపు 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే అసలు ఉనికిలో లేకుండా పోయేంతలా ఎట్లా వెళ్ళిపోయింది సార్? అసలు ఆ వామపక్షాలు అంటే వాళ్ళు దాని విషయంలో ఆత్మశోధన చేసుకోవాల్సిందే, అన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీలు ఇవాళ కనీసం అక్కడ డిపాజిట్లు వస్తాయా లేదా, ఒక సీట్ అన్న వస్తుందా లేదా అనే పరిస్థితి ఎందుకు వచ్చినాం అనేది ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. మీకు సిద్ధార్థ్ శంకర్ రాయ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాంగ్రెస్లో. ఆ పార్టీ పోయింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండిన లెఫ్ట్ ఫ్రంట్ పోయింది. తృణమూల్ వచ్చి ఇప్పుడు తృణమూల్ కూడా ఏమిటి, మమతా బెనర్జీ కాంగ్రెస్లోంచి బయటకు వచ్చిన వారు. ఇవాళ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి తన సొంత పార్టీ పెట్టుకొని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసినారో ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ మమతా బెనర్జీ కూడా అదే చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి ఆమె యూత్ కాంగ్రెస్లో అలా యాక్టివ్ వర్కర్. ఆమె కాంగ్రెస్ విధానాలు నచ్చక, కాంగ్రెస్ చేస్తున్నవి నచ్చక జగన్మోహన్ రెడ్డి లాగానే బయటకు వచ్చి ఆమె ఒక పార్టీ పెట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ అని అధికారంలోకి వచ్చి ఫస్ట్ చాలా రోజులు ఆమె ఒకసారి అయితే ఒకే తన ఒకతే ఎంపీ పార్టీ తరఫున లోక్సభలో, అట్లాంటిది అధికారంలోకి రావడం 3 పర్యాయాలు నిలబెట్టుకోవడం వరుసగా అధికారంలో ఉండడం. ఇవాళ పరిస్థితి డెఫినెట్ గా కొంత యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. అయితే ఈ ఎస్ఐఆర్ పేరుతోటి జరిగిన కొన్ని అవకతవకల కారణంగా ఆమె ఓటమికి ఎక్కువ అవకాశాలు అనేది బయట మనకు వినిపిస్తున్నది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు బల్మూరు వెంకట్ గారు, ఎమ్మెల్సీ, టీ కాంగ్రెస్ నాయకులు, సోలంకి శ్రీనివాస్ గారు, టీబీజేపీ అధికార ప్రతినిధి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం స్క్రీన్ పైన చూసాం. ఇప్పటి వరకు పలు సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదనేది తుది ఫలితాలు వెలువడ్డాకే మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రజల నాడి ఏ రకంగా ఉందనేది క్లియర్గా మనకు ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి తారుమారు కావచ్చు, లేదా ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ పోల్గా కూడా ఇది మారచ్చు. యాక్సిస్ మై ఇండియా కేరళకి సంబంధించి యూడిఎఫ్కి క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది. 78 నుంచి 90 స్థానాల్లో యాక్సిస్ మై ఇండియా ఇస్తోంది యూడిఎఫ్కి. అలాగే టైమ్స్ నౌ చూస్తే 72 నుంచి 84. ఓవరాల్గా మనం చూసినప్పుడు యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ, పీపుల్స్ పల్స్, ఎస్ఏఎస్ గ్రూప్, చాణక్య స్ట్రాటజీస్ ఏది చూసినా మినిమం మనకు 72, తక్కువ యూడిఎఫ్కి అత్యల్పంగా 72 స్థానాలు కనిపిస్తున్నాయి, అత్యధికంగా 90 స్థానాలు కనిపిస్తున్నాయి. 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో 71 స్థానాలు వస్తే విజయం సాధించవచ్చు, అధికారాన్ని చేపట్టవచ్చు. చాలా క్లియర్ ఇండికేషన్ యూడిఎఫ్కు కనిపిస్తోంది. రైట్, మిగతా స్టేట్స్ కూడా ఒక్కసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్ చాణక్య స్ట్రాటజీస్, బీకాన్ ఎగ్జిట్ పోల్, పీమార్క్, పీపుల్స్ పల్స్ ఇవి చూసినప్పుడు తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ 130 నుంచి 140 స్థానాలు అంది. అదే చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి సంబంధించి 150 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చింది. బీకాన్ అయితే 149 నుంచి 154, ఈ టీఎంసీ 136 నుంచి 141. అంటే ఒక టైట్ ఫైట్ అనేది వెస్ట్ బెంగాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పీమార్క్ అయితే చాలా క్లియర్ ఇండికేషన్తో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, 150 నుంచి 175 స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది. ఇక పీపుల్స్ పల్స్ చాలా క్లియర్గా టీఎంసీ అధికారంలోకి రాబోతోందనేది చాలా స్పష్టంగా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. 177 నుంచి 187 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించబోతోందనేది. రైట్, ఒకసారి బల్మూరు వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, పుదుచ్చేరి
కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఫైట్ ఇస్తోంది, కొన్ని చోట్ల అసలు నామమాత్రంగా ఉందా లేదా, పశ్చిమ బెంగాల్ లాంటి చోట ఉందా లేదా అనే పరిస్థితిలో ఉంది. ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాక ఏమనిపిస్తోంది? అంటే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే అంటే అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 5 రాష్ట్రాలు స్వీప్ చేస్తామని చెప్పి ఉమెన్ రిజర్వేషన్ని అడ్డం పెట్టుకొని, డీలిమిటేషన్ని అడ్డం పెట్టుకొని, తీర్పు కంప్లీట్గా మాకు సానుకూలంగా ఉంటుందని చెప్పి మాట్లాడిన దానికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే చాలా క్లియర్ కట్గా కేరళంలో యూడిఎఫ్ అనేది చాలా క్లియర్, అంటే అన్ని దాంట్లో కూడా ఎగ్జిట్ పోల్స్లో యూడిఎఫ్ అనేది క్లియర్ మెజారిటీతో వస్తుంది. తమిళనాడులో ఏదైతే మా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఉన్న స్టాలిన్ గారి గవర్నమెంట్ మళ్ళీ డిఎంకే మళ్ళీ తమిళనాడులో కూడా రిపీట్ అవుతుంది. అండ్ సరే ఉన్నది వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందో అక్కడ ఫైట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నామమాత్రం ఉన్నప్పుడు కూడా ఆడ టీఎంసీకి అండ్ బీజేపీకి మధ్యలో కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతా అన్ని కూడా మళ్ళీ టీఎంసీ గవర్నమెంట్ రిపీట్ అవుతుంది అన్నట్టు కనబడుతుంది, అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా. సో ఉన్న ప్రతిదానికి చూసుకుంటే కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. అసోంలో హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఏముంది, పుదుచ్చేరిలో ఎలాగో అలయన్స్ ఉంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడ మరి దెబ్బతినిపోయిన పరిస్థితులు ఎక్కడ ఉంది? కేరళలో వాళ్ళకి ఎలాగూ లేదు. అంటే ఇప్పుడు బెంగాల్లో ఇదే తమిళనాడులో కూడా 100% మేము వస్తాము అని చెప్పి వారు మాట్లాడారు. బెంగాల్లో కూడా టైట్ కాంటెస్ట్ అని చెప్పి కనబడుతుంది. అంటే ఆడున్న పరిస్థితుల్లో టైట్ కాంటెస్ట్ అన్ని కాదు, అది ఏదో ఒక సంస్థను మీరు చూపించిన దాని ప్రకారం ఒక దాంట్లోనేమో బీజేపీకి లీడ్ ఇచ్చారు, రెండిట్లో టీఎంసీకి ఇచ్చారు, ఒక దాంట్లో టైట్ కాంటెస్ట్ ఇచ్చారు. సో అక్కడ కూడా పరిస్థితి చూస్తే అంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి, అంటే వాళ్ళు ఎస్ఐఆర్ని పెట్టి ఓట్స్ డిలీషన్ చేసి సంబంధించి ఎన్నికల సంస్థ కానీ అనేకమైన ఆరోపణలు ఎదుర్కొని అనేకమైన ఏ రకమైన పరిస్థితులు క్రియేట్ చేసినప్పటికీ కూడా, అంటే కంప్లీట్ మెకానిజంని వాళ్ళు వాడుకున్నప్పటికీ కూడా ఎస్ఐఆర్ని వాడుకుందని అనుకుంటున్నారా, లేకపోతే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి ప్రజాస్వామ్యయుతంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరుపుతుందా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఇంతకుముందే పెద్దలు వారు మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఉన్న పరిస్థితిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ తోటి ఆన్సర్స్ ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు. అది కేవలం కూడా అది కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకునే విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భాలు కానీ వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సమయంలో కానీ ఎక్కడ కూడా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి రెస్పాన్సిబుల్గా పనిచేయాల్సిన సంస్థ కూడా ఈరోజు ఎక్కడనో ఇంక్లైన్డ్గా పనిచేస్తున్నట్టు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా చాలా విషయాలపైన దానిపైన అనుమానాలు ఏమైనా ఎవిడెన్సెస్ చూపించినప్పటికీ కూడా, కర్ణాటకలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు విషయాలు కానీ అనేక విషయాలు చూపించినప్పుడు కూడా ఎక్కడ కూడా దానిపైన స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు టీఎంసీ అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితులు అధికారంలో రావాలని చెప్పని కంప్లీట్ మెకానిజంని, అంటే ఓట్స్ డిలీషన్ కానివ్వండి, దానిపైన క్లారిటీ దేనికోసం డిలీట్ చేస్తున్నారనే దానిపైన ఏది స్పష్టత ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఈవెన్ అస్సాంలో కూడా డీలిమిటేషన్ జరిగిన, అంటే అస్సాంలో కొన్ని స్థానాల్లో కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ఓట్స్ డిలీషన్ జరిగిందో అస్సాంలో కూడా చాలా స్పష్టంగా మనం చూసినాం. అంటే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసి ఇన్ని చేసినప్పటికి కూడా ఇవన్నీ చేసి మహిళా బిల్లు అని చెప్పి ఈరోజు డీలిమిటేషన్ని మహిళా బిల్లుకి అడ్డం పెట్టుకొని దాన్ని కూడా ఒక రాద్ధాంతం లెక్క చూపించి ఈరోజు దాని ఇంపాక్ట్ మహిళా బిల్లు డీలిమిటేషన్ ఒకవేళ పాస్ అవ్వకపోతే బీజేపీ ఎన్డీఏ వెనకబడినట్టే కదా. అంటే వాళ్ళు అది ప్రతిపక్షం పైన నెపాన్ని నెట్టేసి మహిళకి వ్యతిరేక మహిళల ఓట్లన్నీ కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకే మాకే పడతాయి అని చెప్పి ఒక ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాని నుంచి కూడా రాజకీయ లబ్ధా, అరే దాని గురించి ప్రయత్నం చాలా క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు మహిళా బిల్లు పెట్టేది ఉంటే పాస్ చేయించుకోలేకపోతే, మహిళా బిల్లు మేము పెట్టినాము ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే చూపించే ప్రయత్నం చేశారు. దాని ప్రతి చోట కూడా వాళ్ళు దోషిగా చూపించి ఓట్లాడగలరు, అదే చూపించారు కదా. అది చాలా స్పష్టంగా పార్లమెంట్ లో దాన్నే చెప్పే ప్రయత్నం చేశారు కదా. నిజంగా భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ 2020 కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉందా, బీజేపీ హ్యాపీగా ఉందా? ఓవరాల్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా 100% ఇది భారతీయ జనతా పార్టీకి ఒక డౌన్ఫాల్ లెక్క భావిస్తాము. అండ్ కేరళంలో ఏదైతే మాకు ఫస్ట్ సంపూర్ణ కాన్ఫిడెన్స్ ఉన్నది కేరళంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఉండే. అండ్ తమిళనాడు ఏదైతే ఉందో మా డిఎంకే మా అలయన్స్ పార్ట్నర్స్ తమిళనాడులో ఫామ్ అవుతుంది. 2 రాష్ట్రాలు 100% వస్తున్నాయి అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. అది ఎక్కడ కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు, ఏ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎటువంటి సందేహాలు లేవు. ఆ మిగతా దాంట్లో కూడా బెంగాల్లో పరిస్థితులు సరే నారో కాంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ కి మీరు అస్సాం బెంగాల్లో కూడా అంటే నేను అనుకుంటుంది టీఎంసీనే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. శ్రీనివాస్ గారు, ఏంటి ఎలా కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు? హ్యాపీగా ఉందా బీజేపీ?
బీజేపీ ఇస్ వెరీ హ్యాపీ సార్. ఎందుకు? ఒక 2 కారణాలు చెప్పండి. 2 కారణాలంటే బీజేపీ పర్టికులర్లీ మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికల వరకు మాట్లాడితే ఈరోజు దేశం మీరు మొదట్లోనే చెప్పినట్టుగా దేశం మొత్తం యొక్క దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ మీద ఉంది. కాబట్టి నేను ఆ ఒక్క విషయానికి వస్తేనే అక్కడ బీజేపీ గెలుస్తుంది కాబట్టి నేను హ్యాపీగా లేను సార్. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఓన్లీ బీజేపీ గెలుస్తుంది అనేటువంటి నేను పార్టీ అధికార ప్రతినిధిని సార్. ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను ఓపెన్ గా మాట్లాడకపోతే ఏముంటుంది కానీ అయితే నేను బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అధికార ప్రతినిధిగా బీజేపీ గెలవడం ఖాయమని మీకు అర్థం సార్. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ బట్టి చెప్తున్నారా లేకపోతే అధికార ప్రతినిధిగా చెప్తున్నారా? లేదు, నేను 2 విషయాలు చెప్తా. ఒకటి, మీ యొక్క జర్నలిస్ట్ కెరియర్ లోనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ లోనే ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు అటు కావచ్చు, కొన్నిసార్లు ఇటు కూడా కావచ్చు. కానీ నా యొక్క సొంత అనుభవం కావచ్చు, లేకపోతే నా పార్టీకి ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మనం చూసినారు మీరు హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ నుండి రైళ్లు తరలి వెళ్ళినటువంటి జనాలను చూసిరు. వెస్ట్ బెంగాల్లో ఓటు వేయడానికి వెళ్ళినటువంటి జనాలు, వాళ్ళను ఎక్కడైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఇట్లా వాళ్ళను పలికించి చూస్తే ఈసారి మేము ఏంది తృణమూల్ కాంగ్రెస్కి కాకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి సంకల్పంతో మేము ట్రైన్ ఎక్కి పోతా ఉన్నాం, మా సొంత ఖర్చులు భరించి పోతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు చాలా టీవీలలో కూడా వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలలో వచ్చినాయి. ఇటువంటిది మనం చూసినాం. వాళ్ళు ఏంది వాళ్ళ యొక్క భాషలో ఏదో పల్టావో దోర్కార్ అగ్లీ బార్ బీజేపీ సర్కార్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని పోయినారు వాళ్ళు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి పూర్తి విశ్వాసంతో కాకుండా ఏదైతే బీజేపీ గెలవడం ఒకటే సంతోషం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు మూల కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏమంటారు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగా విదేశాల నుండి అక్కడికి వచ్చి తిష్ట వేయడం కావచ్చు, వివిధ రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ స్థావరాలను ఏర్పరచుకునేటువంటి ఈ దుర్దినము ఈ రోజుతోటి ముగుస్తుందనేటువంటి ఒక సంతోషం ఉంది. ఎప్పుడు ఎస్ఐఆర్ ఒకటి తీసుకొస్తారు, లేదంటే జాతీయ భద్రత ఒకటి తీసుకొస్తారు. మీరు అసోం చూడండి, పశ్చిమ బెంగాల్ చూడండి, అన్ని చోట్ల ఇదే మీ ట్రంప్ కార్డ్ ఇదేనా? లేదు ఈశ్వర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సరే, నేను బీజేపీ కాదు, ఒక సాధారణ భారతీయ పౌరుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, పశ్చిమ బెంగాల్లో ఈ దేశ అంతర్గత భద్రతకు ఏ రకమైనటువంటి సమస్యలు లేవు అనేటువంటి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదంటే సమస్యలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అస్సాంలో నిజంగానే దేశ భద్రతకు సమస్యలు వాటించేటువంటి అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని చూసుకోండి. నేను ఎప్పుడు బీజేపీ అదే చేస్తుంది ఇదే చేస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమస్యల గురించి చెప్తా ఉన్నా. రెండవది, మీరు చెప్పిన దాంట్లోనే నేను ఏదో ఊరికే నేను మాట్లాడడం కాదు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అనేటువంటిది కాదు. నేను అక్కడ పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ అనేటువంటి జిల్లాలో ఒక దుబరాజ్పూర్ అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, నేను యువ మోర్చా తరఫున. సో అక్కడ నెల రోజులు చూసిన తర్వాత అంటే మీరు అనుమతిస్తే ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఇక్కడ ఎక్కడైతే మనం ఈ ప్లేస్లో కూర్చున్నాము, ఇంతకంటే కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో వాటర్ పోస్తారు సార్. మీరు ఏమైనా చూసి ఉంటే గుర్తుందో లేదో, వాటర్ ట్యాంకర్స్లో నుంచి తెచ్చిపోస్తారు. ఆ ట్యాంకర్లో మహిళలు బట్టలు ఉతుక్కుంటారు, అదే ట్యాంకర్లో స్నానాలు చేస్తారు మహిళలు. అదే ట్యాంకులో నుండి ట్యాంక్ అంటే ఆ కుంటలో నుంచి బాటిల్స్ నింపుకొని తాగడానికి తీసుకెళ్తారు ఈశ్వర్ గారు. ఇంతకంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అది భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా కావచ్చు. నేను రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు రాజకీయాలే మాట్లాడదాం, కానీ అక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నా. అసలు మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనసున్నటువంటి ఏ మనిషి అయినా కూడా కన్నీళ్లు గార్చక తప్పనటువంటి పరిస్థితి ఉంది. ఈ 70 సంవత్సరాలలో ఒక కుంటలో బట్టలు ఉతుకోవడం, అదే కుంటలో స్నానం చేయడం, అదే కుంటలో నీళ్లను తీసుకెళ్లి తాగడానికి వాడుకుంటున్నారంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎంత వరకు వస్తుంది? గట్టి ఫైట్ ఇవ్వడం వరకు అందుకనే అంత వ్యతిరేకత కనిపిస్తుందా? అది పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ ఏది హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ నుండి ట్రైన్లు పోతా ఉన్నారు. నేను ఇది ఒక చిన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బీర్భూమ్ జిల్లాలో ఉన్నటువంటి కొద్దిగా జూమ్ చేసి ఇక్కడ కుంట కనిపిస్తుంది మీకు, చాలా చిన్న కుంట సార్. అక్కడ మహిళలు అదే కుంట మీకు చూపిస్తున్నది. ఈ కుంటలో అక్కడే బట్టలు ఉతుకుతారు మహిళలు, అక్కడే స్నానాలు చేస్తారు. సరే, స్నానాలు చేసేది మన వీడియో తీయకూడదు, అది తప్పు కాబట్టి నేను పక్కనే ఉన్నటువంటిది కూడా చూపించాను. సో ఇదే కుంటలో వాటర్ తాగుతారు, ఇవే కుంటలో స్నానాలు చేస్తారు, ఇవే కుంటలో అక్కడ చేపలు కూడా పడుతుంటారు. మీరు ఆ వీడియోలో నేను చూపిస్తా. అవే కుంటలో చేపలు పట్టుకుంటారు.
ఇంకా బాధాకరం ఏంటంటే మీరు ఆ కుంట బార్డర్స్ లో చూస్తే చిన్న చిన్న పొదలు ఉన్నాయి, పొదల చాటులో బహిర్భూమికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. సో ఇది ఏదో కేవలం నేను ఎన్నికల ఏమంటే స్టంట్ కాదు, పరిస్థితులు ముఖ చిత్రం మొత్తం మారిపోబోతుంది. అంటే నేననేది ఏంటంటే అక్కడ సమస్య ఏంటంటే బహిర్భూమికి వెళ్తా ఉంటారు. అంటే ఇప్పుడు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా స్వచ్ఛ భారత్ పేరు మీద 12,000 రూపాయలు ఇచ్చి టాయిలెట్ను నిర్మించుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత వాళ్ళకి అదనంగా కల్పించి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు కడతా ఉన్నారు. మీకు తెలుసా ఈశ్వర్ గారు, స్వచ్ఛ భారత్ పథకము పశ్చిమ బెంగాల్లో అమల్లో లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే అక్కడ జగన్ సర్కార్ కావచ్చు, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏదో డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద ఇల్లు ఇస్తున్నారు కదా, ఆ స్కీము పశ్చిమ బెంగాల్లో లేదు. మనకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది. ఆ స్కీము పశ్చిమ బెంగాల్లో అమల్లో లేదు. ఇక ఇంకేం డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు చెప్పండి. మీరు ప్రజా సమస్యలు చక్కగా చెప్పారు, కానీ ఎన్నికల సంఘమే ఒక సమస్యగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానిపైన కూడా మాట్లాడదాము. రైట్, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వివిధ జాతీయ ఛానళ్లు అలాగే వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసాం. మన చేతిలో ఇప్పుడు రింగ్ 2 పోల్ ఉంది. తమిళనాడుకు సంబంధించి డిఎంకే 158 నుంచి 168 స్థానాల్లో విజయం సాధించబోతోందని క్లియర్గా చెబుతోంది. కేరళలో యూడిఎఫ్ 71 నుంచి 76 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇటు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ 148 నుంచి 158 స్థానాలు, బీజేపీ ప్లస్ 135 నుంచి 145 స్థానాలు. చాలా టైట్ ఫైట్ అనేది రెండు పార్టీల మధ్య కొనసాగుతోంది. 42%తో బీజేపీ కనిపిస్తోంది, 44.5% టీఎంసీ కనిపిస్తోంది. ఇక అసోంకు సంబంధించి బీజేపీ ఎన్డీఏ కూటమి 95 నుంచి 102 స్థానాల్లో విజయం సాధించబోతోందని తెలిసింది. అలాగే పాండిచ్చేరికి సంబంధించి ఎన్డీఏ అలయన్స్ 16 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని తెలిసింది. ఎస్ సార్, అమర్ గారు, పశ్చిమ బెంగాల్ విషయం ఇద్దరు మాట్లాడారు, బీజేపీ కాంగ్రెస్ రెండు మాట్లాడింది. చాలా ప్రధానంగా కనిపించిన అంశం బెంగాలీ అస్మిత వర్సెస్ జాతీయవాదం, ఇది ఒకటి కనిపించింది. రెండోది ఈ మహిళా బిల్లు అలాగే డీలిమిటేషన్కి సంబంధించి ఈ రెండింటిని జత చేసి పెట్టినటువంటి బిల్లు ఫెయిల్ అవ్వడం, అంటే అక్కడ పాస్ కాకపోవడం, కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ 3 వ్యతిరేకించాయి. దీని ఇంపాక్ట్ ఏ పార్టీకి కలిసి వచ్చింది, ఏ పార్టీకి నష్టపోయింది? ఇప్పుడు టెక్నికల్గా చూసినప్పుడు మొన్న మళ్ళీ ఈ రాజ్యాంగ సవరణ కోసం జరిగిన ప్రత్యేక సమావేశాలు పార్లమెంటు ఏవైతున్నాయో టెక్నికల్గా చూసినప్పుడు కరెక్టే కావచ్చు. కానీ ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీరు ఒక ప్రయోజనం ఆశించి మీరు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, అందులో 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా బిల్లును మీరు తీసుకొచ్చి డీలిమిటేషన్తో జత చేసి, యోగేంద్ర యాదవ్ చెప్పినాడు ఎక్కడో, ఆమె మహువా మొయిత్రా చెప్పింది, భాష పెద్దగా అట్లా వాడడం మంచిది కాదేమో, కానీ వాళ్ళిద్దరు ఏం చెప్పినారు, డీలిమిటేషన్ అనే బిల్లుకు ఒక చీర చుట్టి తీసుకొచ్చినారంటే మహిళా బిల్లును చుట్టి తీసుకొచ్చినారు. ఒక పక్క 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో ఒక 2-3 రాష్ట్రాలు చాలా ప్రధానమైన రాష్ట్రాలు. అట్లాంటి సమయంలో మీరు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టుకొని అక్కడ 2/3 మెజారిటీ లేదు మనకు, అది రాదు, ఎట్లాగూ ఈ బిల్లు వీగిపోతుంది అనే విషయం తెలిసి, లేదు మేము మెజారిటీ వస్తుంది అనుకున్నాం 3/2 అనుకుంటే, మీకు లేనిది ఇంకెవరినో ఇంకా వేరే పార్టీలో వాళ్ళని తెచ్చుకోదలుచుకున్నారా, ప్రయత్నించారా అనే అనుమానం వస్తుంది. అట్లా కాకుండా వీగిపోతుందని తెలిసి కూడా ఎన్డీఏ దాన్ని తీసుకురావడం, ఆ సమయంలో తీసుకురావడం, వీగిపోయిన వినండి, వీగిపోయిన తర్వాత ప్రతిపక్షాలన్నింటినీ, ఆ 2 పార్టీలే కాదు, ప్రతిపక్షాలన్నింటినీ దోషులు అని నిలబెట్టే ఇందుకోసం చేసిన ప్రయత్నంలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి, వెనుక జాతీయ పతాకం ఉంటుంది, జాతిని ఉద్దేశించి ఆయన దూరదర్శన్లో ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడతారు. అది మళ్ళీ టెక్నికల్గా తప్పేం కాకపోవచ్చు, కానీ పక్క 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతుంటే ప్రధానమంత్రి దూరదర్శన్లోకి వచ్చి ప్రతిపక్షాలని
భ్రూణ హత్య చేసినాయని మాట్లాడడం. ఇవాళ కూడా చూడండి మీరు, ఓ పక్క బెంగాల్లో 2వ దశ పోలింగ్ జరుగుతుంది పొద్దుంచి. ప్రధానమంత్రి గారు వారణాసిలో, తర్వాత ఉత్తరప్రదేశ్లో వారు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం అది టెక్నికల్లీ తప్పేం కాదు. ఎందుకంటే ఎక్కడో బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్లో ఆయన ఎందుకు తిరగొద్దు, ఎందుకు చేయొద్దు అనేది వేరు. కానీ ఆయన ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉన్నది. ఆ సమయంలో చేయకుండా ఉంటే గెలుపు కోసం ఉన్న ఏ అవకాశాన్ని నేననేది ఏమిటి అంటే టెక్నికల్ ఇదే మే బి రైట్, కానీ మారల్లీ మీరు ఆ పని చేయకుండా ఉండాలి కదా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తూ ఉన్నది, కనీసం మందలించాలి కదా. అంత సాహసం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం చేసే స్థితిలో ఉన్నదా? లేదు కదా. ఇక మనం బెంగాల్ దగ్గరికి వస్తే, ఇంతకుముందు మిత్రుడు యంగ్ ఫ్రెండ్ ఆయన తిరిగి వచ్చినాడు కూడా, ఆయన మనకు వీడియో కూడా చూపించినాడు. అక్కడున్న నాకు ఒకటి చెప్పండి, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ డెవలప్మెంట్ లేని రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడన్నా చూపించండి నాకు ఒకటి. దాదాపు 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదనుకుంటా. ఇవాళ 19 రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితి లేని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పమనండి. వినండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా, బీజేపీ పాలిత రాష్ట్రాలైనా, తృణమూల్ అయినా, డిఎంకే అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికైనా మనం పోదాం. తప్పనిసరిగా ఒక దగ్గర ఇప్పుడు వారు చూపించిన పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడో దగ్గర అట్లాంటి పరిస్థితులు ఉన్నవి కాదంటలేను. ఇక్కడ 2 విషయాలు వారు మాట్లాడిన వాటి గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, బెంగాల్ మీద వస్తున్న విమర్శ. ఇవాళ పొద్దున పోలింగ్లో కూడా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు, అతను కూడా కంటెస్టెంటే అనుకుంటా, బయటకు వచ్చి బంగ్లాదేశీ ముస్లిమ్స్ అంటున్నాడు. ఇది నిజంగా కూడా బంగ్లాదేశీ ముస్లిమ్స్ని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అంత పెద్ద సంఖ్యలో లక్షల మందిని వాళ్ళ ఎస్ఐఆర్లో వాళ్ళ ఒక 60 లక్షలు 90 లక్షల మంది ఓట్లు తీసేసే అంత మంది గనక వాళ్ళు గుస్పేటియా అంటారు, వాళ్ళు కనుక వచ్చుంటే చొరబాటుదారులు అని గుస్పేటియా అంటే, అట్లా చొరబడి ఉంటే బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు, ఎవరి బాధ్యత? సరిహద్దుల్ని కాపలాగాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రాలదా, కేంద్రందా? కేంద్ర ప్రభుత్వానికి కదా, కేంద్ర బలగాలది కదా. మమతా బెనర్జీ 2011లో అధికారం చేపట్టినారు ఒక రాష్ట్రంలో. ఆ తర్వాత 2-3 ఏళ్లకే నరేంద్ర మోదీ గారు 2014లో అధికారం చేపట్టినారు కేంద్రంలో. ఇది 3వ టర్మ్. ఆయన 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. 12 సంవత్సరాల్లో కూడా పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి లక్షల సంఖ్యలో ముస్లింలు కానీ, రోహింగ్యాలు కానీ, ఇంకోళ్ళు కానీ విదేశీయులు వచ్చి వాళ్ళు ఓట్లు సంపాదించుకొని ఇక్కడ మమతా బెనర్జీని గెలిపించడానికి బతుకుతున్నారు అని అంటే ఆ వైఫల్యం కేంద్ర ప్రభుత్వానికి కూడానా కాదా? అందుకే కదా అధికారం కోరుతున్నాము, జాతీయవాదాన్ని. అందుకే మీరు మా పశ్చిమ బెంగాల్లో అధికారం వస్తే తప్ప మేము ఈ చొరబాటును ఆపలేము అనే మాట మాట్లాడితే ఎట్లా? కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఆ రాష్ట్రం తప్పు చేస్తున్నది అనుకోండి. ఇప్పుడు వారు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు, పేదల గృహవసతికి సంబంధించి కానీ, ఇతర రైతులకు సంబంధించిన సాయాలకు సంబంధించి కానీ కేంద్ర పథకాలు ఏవి పశ్చిమ బెంగాల్లో అమలు కాలేదు అన్నారు. ఎందుకు మీరు ఈ 12 సంవత్సరాలుగా మీరు ఓపిక బట్టి ఊరుకున్నారు? ఒక విషయం మాత్రం చెప్పగలను నేను, ఏది ఎట్లా ఉన్నా కూడా పశ్చిమ బెంగాల్లో సిపిఎం, కాంగ్రెస్ ఇవన్నీ దాదాపుగా అజా లేకుండా పోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా దాని ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మీరు 2021 నుంచి చూసినా ఇవాళ చూసినా కూడా ఆ మేరకు బీజేపీ పరిస్థితి మెరుగైంది బెంగాల్లో అనుకోవాలి తప్ప ఈ విషయాల్లో మాత్రం ఒకటి చొరబాట్ల విషయం కానీ, కేంద్ర పథకాలు అక్కడ అమలు కాకపోవడం విషయంలో కానీ కేంద్రం ఎందుకు మిన్నకున్నది? ఇప్పటివరకు మౌనంగా ఎందుకున్నది? కేంద్రం చేతిలో ఉన్నది. కేంద్ర బలగాల్ని సరిహద్దులు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంది కదా. రైట్.
మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ కానీ మీరు ఆ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ డిఎంకే కానీ దోషులుగా నిలబెట్టగలిగి వస్తున్నాను సార్ మీ దగ్గర. దోషులుగా నిలబెట్టగలిగారు, దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందారా? సార్ ఒకటి రెండు విషయాలు చెప్తా. ఒకటి ఇందాక అమర్ గారు మాట్లాడినా లేకపోతే సోదరుడు వెంకట్ గారు మాట్లాడినా ఎస్ఐఆర్ మీద మాట్లాడినటువంటి విషయంలో సార్ ఎస్ఐఆర్ అనేటువంటి రెగ్యులర్ ప్రాక్టీస్ సార్. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కాబట్టి బీజేపీ చేస్తుంది అనేటువంటిది కదా సార్. అది నాకున్నటువంటి అవగాహన మేరకు సార్ 80లో జరిగింది, 90లో జరిగింది. అప్పుడు సరే జనతా సర్కార్ ఉన్నది లేకపోతే ఇంకో సర్కార్ ఉన్నది అనుకుంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2007లో జరిగింది, 2008లో జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీ అధికారం దిగిపోయే ముందు 2012లో జరిగింది, 2014లో కూడా జరిగింది. పేరు మార్చి జరిగిందా ఎస్ఐఆర్ అని కాకుండా? లేదు సార్, ఇదే ఇంటెన్సివ్ రివిజన్ సార్. ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీదనే జరిగింది ఒకటి. రెండవది ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జనవరి నెలలో అక్టోబర్ నెలలో కొత్త ఓట్లు చేర్చుకోవడం లేకపోతే ఓట్లు మార్చుకోవడం లేకపోతే ఓట్లను డిలీట్ చేసుకునేటువంటి అవకాశము కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది సార్. సో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ జరుగుతుంది. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఈ ఇంటెన్సివ్ రివిజన్ కాస్త స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది సార్. అది అంటే నేనేం ఎన్నికల సంఘానికి నేనేం ఓట్లు తొలగించడం అంటే మామూలు విషయం లేదు, అదే ఆ లెక్క కూడా చెప్తా సార్, ఆ లెక్క కూడా చెప్తా. సో ఇది రెగ్యులర్ ప్రాక్టీసు. ఈ రోజు బీజేపీ మీద నెపం వేయడము అనేటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. కాబట్టి అది మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి నైతికత సరిపోతుందా లేదా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి, నెంబర్ 1. రెండవది 60 లక్షల ఓట్లు పోయినాయి, 70 లక్షల ఓట్లు పోయినాయి, 90 లక్షల ఓట్లు పోయినాయి అనేటువంటి మాట అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత వరకు ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం దాదాపుగా 28 నుండి 32 లక్షల మంది బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళిపోయినారు అనేటువంటి గణాంకాలు ఉన్నాయి సార్. ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు? కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం అనేటువంటి లాభమా కాదా అనేటువంటిది మీరే బేరీ చేసుకొని, నెంబర్ 1. రెండో విషయం ఇప్పుడు చొరబాటుదారులు అమర్ గారు మాట్లాడారు కదా, చొరబాటుదారులు వస్తున్నారంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉండొచ్చు. నేను లేదని నేను ఊరికే మాట్లాడినంత కాదు, కానీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్ అంటే సరిహద్దులో అధికారంలో ఉంటేనే చొరబాట్లను నివారిస్తారు. నేను చెప్తా అది లింక్ ఏందనేది కూడా చెప్తా సార్. మన దగ్గర అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల దగ్గర ఎట్లా ఉంటుంది అంటే మనకు ఏమంటారు బ్యారికేడ్స్ ఏం లేవు సార్. అక్కడ కంచె లాంటివి ఏమి ఉండవు. చాలా ప్రాంతాలలో ఏంది కిలోమీటర్లు కంచెలు ఉండవు సార్. అక్కడ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మద్దతు ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తా అంటే వాళ్ళని రానివ్వడం ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా తరిమేస్తానని నేను చెప్పిన. సో ఇది నాకు ఉన్నటువంటి క్లియర్, మా పార్టీకి ఉన్నటువంటి ఒక విజన్ సార్. రెండో విషయం కరెక్ట్ అంటారు, చొరబాట్లు నివారించే అంశంలో కరెక్ట్ ఉన్నాం సార్. రెండోది సార్ మహిళా బిల్లు విషయం మాట్లాడు సార్. మహిళా బిల్లు 1 minute లో క్లోజ్ చేస్తాం. 2023లో మహిళా బిల్లు పాస్ అయింది సార్. మహిళా బిల్లు పాస్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, మిగతా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆ రోజు 498 మంది పార్లమెంట్ సభ్యులు ఓటేస్తే 496 మంది మహిళా బిల్లుకు మద్దతుగా అనుకూలంగా ఓటేసారు సార్. కానీ అక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే ఈ మహిళా బిల్లును 2034 ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆలస్యం అవుతుంది, మహిళలు ఇంకా కొద్దిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఒక ఎలక్షన్ ముందుగానే చేస్తామనేటువంటి ఉద్దేశంతో దానికి లింక్ పెట్టకుండా లింక్ పెట్టకపోతే ఏమవుతుందో చెప్తా ఈశ్వర్ గారు. సరే ఈ రోజు మీ ఛానల్లో మాట్లాడితే ఏమైపోతుంది అంటే నేను ఏదో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది. కానీ జనరల్ గా చెప్తా రీసెంట్ గా మన నరేంద్ర గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, ఎం నరేంద్ర మన తెలుగుదేశం పార్టీ ధూళిపాళ్ల నరేంద్ర గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది సార్. ఆ పెళ్లిలో నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విషయం చెప్పినారు, అంత అయిపోయిన తర్వాత విమెన్ రిజర్వేషన్ వస్తుంది, గెట్ రెడీ టు కంటెస్ట్ ఎలక్షన్ అన్నారు. సో ఏమైతుంది సార్, దాని ద్వారా ఏమైతుంది అంటే నేనేం తెలుగుదేశం పార్టీ అంటే జనరల్ గా ఎట్లా ఉంది మన లీడర్స్ అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, నా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మీరు సెపరేట్ గా పెడితే మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉంది కదా, డిఎంకే రెడీ ఉంది కదా, టీఎంసీ రెడీ ఉంది కదా. లేదు అందుకని ఏమైతుంది సార్ అంటే ఏమవుతుంది మహిళా రిజర్వేషన్ అట్లా పెట్టడం ద్వారా అంటే కనీసం సార్ కనీసం
ఒక 10% మందో 20% మందో మహిళలు నిజంగా ఉద్యమాలు ప్రజా సమస్యల మీద కావచ్చు లేకపోతే దానివల్ల కాంగ్రెస్ నష్టపోయిందా ఎన్నికలు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ ఎట్లా మంది నష్టపోయిందంటే దీన్ని వ్యతిరేకించి నష్టపోయింది. ఒకసారి మద్దతు ఇచ్చింది, ఇంకోసారి వ్యతిరేకించింది. చాలా స్పష్టంగా మహిళా బిల్ రిజర్వేషన్ పైన వారు మాట్లాడుతూనే గతంలో 2023లో పెడితే వాళ్ళే లెక్కలు చెప్పారు, ఇద్దరు తప్ప అందరూ సపోర్ట్ చేసారు అని చెప్పాను. సేమ్ బిల్ యాజ్ ఇట్ ఈస్ గా పెడితే ఇప్పుడు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. ఎవరు దొంగల లెక్క దాంట్లో ఇంకేమి జతపరిచి ఎవరు అడ్డం పెట్టుకొని దాన్ని రాజకీయ లబ్ధి పొందిరో చాలా స్పష్టంగా అర్థమైంది. సెకండ్ ది ఇంతకుముందు పెద్దలు అమర్ గారు చెప్తూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. వారి పాయింట్ కి ఆన్సర్ చేయండి. మహిళలకి ఇప్పుడు డీలిమిటేషన్ తో పెరిగే సంఖ్యలో మహిళలకి 33% వస్తుంది కదా, పెరుగుతుంది కదా, దానికే లింక్ పెట్టామని అంటున్నారు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ విషయం వచ్చినప్పుడు దానికి నిజంగా మహిళల కోసం లాభం చేకూర్చాలన్నప్పుడు నిజంగా అది పాస్ కాదు, లేదు మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్ళీ సపరేట్ గా పెట్టండి అందరం సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ పెట్టేది ఉండే కదా. దాన్ని పెట్టకుంటే ఎందుకు డీలిమిటేషన్ తో జతపరిచింది? ఇంకో రెండో విషయం, ఇంతకుముందు చొరబాట్ల గురించి మాట్లాడుతూ సరిహద్దులలో ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క దేశంలోకి వెళ్ళి చేర్చుకోవాలనుకుంటే లోపల తీసుకొని రావస్తుందండి. కేంద్ర సంస్థలు అంటే కేంద్ర బలగాలు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే ఆడికెళ్ళి కొంతమంది వచ్చి నా కాన్స్టిట్యున్సీలు ఉంటారంటే రా అండి ఉండని అంటే అని చెప్పి బలగాలు సపోర్ట్ చేసి తెచ్చి పెడితే అండి కేంద్ర బలగాలు ఆ రకంగా ఉంటుందా? ఆ రకంగా కేంద్ర బలగాలు ఎమ్మెల్యేలు ఎంపీల మాటలు వినే పరిస్థితి ఉంటుందా అండి? అంటే ఏదో ఒక రకంగా చొరబాట్లు అనేవి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా మొత్తం అస్సామీ ప్రాంతం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉందండి. ఎక్కడ కూడా అక్కడ జరగట్లేదా? ఎక్కడ కూడా మనకు అక్కడ ఇష్యూస్ అవ్వట్లేదా? ఎక్కడ కూడా మనకు అక్కడ ఇన్సిడెంట్స్ కనబడట్లేదా? మరి ఎందుకు అక్కడ విఫలమవుతారు? అస్సాంలో ఇతర రాష్ట్రాల్లో మణిపూర్ ఎందుకు ఈ రోజు అగ్నిగుండమే మారితే ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నారు? ఇష్యూస్ పైన మాట్లాడితే సమస్యల పరిష్కారం పైన మాట్లాడాలి తప్ప జాతీయవాదము, చొరబాట్లు, దేశ భద్రత, దేశాన్ని కాపాడుతున్న పశ్చిమ బెంగాల్లో అధికారానికి దగ్గర చేస్తుంది. మరి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు దాంట్లో సెవెరల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే మహిళా బిల్లు వ్యతిరేకం అయితే డిఎంకే కూడా వ్యతిరేకం చేసింది. ఈరోజు డిఎంకే ఫుల్ మెజారిటీ తోటి ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కేరళలో మేము ఫామ్ అవుతున్నాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కనబడ్డది. నాగేశ్వర్ చొరబాటుదారుల విషయానికి వస్తే ఇప్పుడు అమర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు అస్సాంలో ప్రస్తుత గవర్నమెంట్ బీజేపీ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము మళ్ళీ అధికారంకి వస్తే కంచె వేస్తాము చొరబాటుదారులు రాకుండా. గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇది సెంట్రల్ విషయం, చొరబాటుదారులు అనే విషయం సెంట్రల్ విషయం. ఎందుకంటే బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అది. ఎందుకంటే మేము లేము కాబట్టి ఆగిపోతుందని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ చూసుకోవాల్సిన బాధ్యత, సరిహద్దు భద్రత అనేది. తర్వాత అస్సాంలో కంచేస్తా అంటారు. కంచె ఎందుకు వెళ్ళింది ఇంత గత ఎన్నికలలో? తర్వాత వచ్చేసి ఎస్ఐఆర్, దీని విషయంలో 60 లక్షలు 90 లక్షలు ఇక్కడ కావచ్చు, బీహార్లో కావచ్చు, మిగతా రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు పోతున్నారు అంతమంది ఓటర్స్? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఓటర్స్ అంతమంది పోతే కుటుంబాలు ఎండిపోతాయి. ఒక్క మాట ఎస్ఐఆర్ గురించి మాట్లాడినాను. ఇది భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇతరులు కానీ అనవసరంగా చేస్తున్న ఒక దుష్ప్రచారం ఏమిటి అంటే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారని. ఎస్ఐఆర్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. ఇంటెన్సివ్ రివిజన్ కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా అది పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది అనే ఒక అభిప్రాయం తొలగిపోయి అది ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నది, రాజకీయ పక్షంలాగా వ్యవహరించడం లేదు అనే అభిప్రాయం కలిగినప్పుడు ఎస్ఐఆర్ని ఎవరు వ్యతిరేకించరు. రెండవది ఎస్ఐఆర్ని ఎవరు వ్యతిరేకించరు, ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న వాటి గురించి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదొకటి. రెండవది పాపం ఈ అబ్బాయి ఒక ఉదాహరణ చెప్పినాడు. అక్కడికి వచ్చేసరికి నేను ఒక మాట అన్నాల, మళ్ళీ ధూళిపాల్ నరేంద్ర కూతురేనా పోటీ చేసేది? అక్కడ మహిళలు ఎవరు లేరా? అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ప్రజాస్వామ్యంలో మళ్ళీ రేపు 33% రిజర్వేషన్ మీరు ఉమెన్ కి తీసుకొస్తే కూడా అందరు కలిసి కూర్చొని పార్లమెంట్ లో మళ్ళీ రేపు ఈ నాయకుల కూతుళ్ళో భార్యలో చెల్లెళ్ళో పాయింట్ చెప్తాను. సారీ దానికి కూడా అదేం లేదు. అక్కడ కూడా పక్కకు పోయి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మా తెలంగాణలో చూపిస్తాను మీకు, పక్కకు పోయి పోటీ చేసి గెలుస్తున్న వాళ్ళు. దానిలో కూడా ఒక మాట ఉన్నది. ఇప్పుడు మీరు డీలిమిటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా,
ఆ ఒక్క పాయింట్ కోసం 2034 వరకు సాధ్యపడదు కదా అన్నారు కదా. డిలిమిటేషన్ తో సంబంధం లేకుండా 2023లో మీరు ఏదైతే ఆమోదించినారో ఆ బిల్లునే తీసుకొచ్చి ఆ ఒక్క పాయింట్ మార్చేసి మీరు ఎన్నికలకు పోండి, అదే పెట్టారు సార్. ఎన్నికలకు పోండి. లిమిటేషన్ ఉంది కదా అక్కడ లింక్, అది అదే, ఆ పని మీరు చేయలేదు. రైట్, థ్యాంక్ యూ సార్. దేవులపల్లి అమర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, బల్మూరు వెంకట గారు, సోలంకి శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.